హాయ్ అందరికీ నమస్కారం అండి. మనం ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నామండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ముందే మనం ఒక 2 ఎగ్స్ని నూనెలో ఫ్రై చేసుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు బాగా నూనెలో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందే మనం అన్నం వండి పెట్టుకొని అన్నంను కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు మనం 2 ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నవి కూడా ఆ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం. బయట వాళ్ళు వాడే నూనెలు కానీ వాళ్ళ మసాలాలు కానీ అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో హానికరంగా ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి.